ఇప్పుడు మనం ఎక్కడున్నాం? బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర ఉన్నాం. అవునా? బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర ఉన్నాం. సో వెండర్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయడం చూపించాను నేను. అవునా? వెండర్ అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేయడం చూపించాను. ఓకే. సో ఈసీసీలో వచ్చేసరికి మనకి ఓకే వెండర్ మాస్టర్ కార్డ్స్ కావాలంటే వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేయాలంటే జస్ట్ వెండర్ అకౌంట్ గ్రూపు ఓకే క్రియేట్ చేసుకుని దానికి నంబర్ రేంజెస్ కంట్రోల్స్ అన్నీ చేసుకుని కూడా చేసుకుని ఓకే దాన్ని చేసుకుంటే సరిపోయేది. కానీ ఈ S/4HANA సిస్టంలో ఓకే ఓన్లీ వెండర్ అకౌంట్ గ్రూప్ సరిపోదు. ఓకే. సో ఈసీసీలో వచ్చేసరికి మనం జస్ట్ వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేస్తే సరిపోయేది. ఆ వెండర్ మాస్టర్ కార్డ్‌కి వెండర్ అకౌంట్ గ్రూప్స్ డిఫైన్ చేసుకొని నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకుంటే సరిపోయేది. సో అక్కడ వచ్చేసరికి ఈసీసీలో మన ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏంటంటే ఓకే XK01 MK01 XK03 ఇది వచ్చేసరికి సెంట్రల్ వెండర్ క్రియేషన్ ఓకే MK01 MK02 MK03 ఇది వచ్చేసరికి పర్చేసింగ్ డేటా ఓకే అండ్ FK01 FK02 అండ్ FK03 ఇది వచ్చేసరికి కంపెనీ కోడ్ డేటా. సో బేసికల్‌గా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వెండర్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి 3 రకాల డేటాలు ఉంటాయి. వెండర్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కదా మెటల్ మాస్టర్కి ఎలాగా మనకి బేసిక్ డేటా జనరల్ డేటా తర్వాత ప్లాన్ డేటా తర్వాత అకౌంటింగ్ డేటా ఓకే తర్వాత ప్లానింగ్ డేటా ఇట్లా ఎలా ఉంటాయో రకరకాలుగా అట్లాగా వెండర్ మాస్టర్ రికార్డులో మనకి 3 రకాల డేటా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి ఓకే జనరల్ డేటా అండ్ సెకండ్ వచ్చేసరికి కంపెనీ కోడ్ డేటా అండ్ థర్డ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా ఓకే పర్చేసింగ్ డేటా ఓకే. సో ఈ జనరల్ డేటాలో ఏముంటాయంటే మనకి అడ్రస్ డీటెయిల్స్ ఓకే కామన్గా వచ్చేది అంటే మనకి పర్చేసింగ్కి ఉపయోగపడేది తర్వాత పేమెంట్స్కి ఫినాన్షియల్గా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ జనరల్గా ఏదైతే కావాలో అలాంటివి అన్నమాట. అడ్రస్ టెలిఫోను ఈమెయిల్ ఫ్యాక్స్ ఓకే జిఎస్టీ నెంబర్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి జనరల్ డేటాలో ఉంటాయి అన్నమాట. సో అట్లా కంపెనీ కోడ్ డేటాలో వచ్చేసరికి కంపెనీ కోడ్కి సంబంధించిన అన్నమాట పేమెంట్ మోడ్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఓకే తర్వాత కాంటాక్ట్ పర్సన్ ఎవరు పేమెంట్స్కి అక్కడ ఓకే బ్యాంక్ డీటెయిల్స్ కావాలి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కామన్ డీటెయిల్స్కి వస్తాయి. సో అట్లాగే జనరల్ కంపెనీ కోడ్కి రీకన్సిలేషన్ అకౌంట్ ఏంటి ఓకే ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ డేటాలో వస్తాయి. అట్లా పర్చేసింగ్ డేటాలో వచ్చేసరికి పర్చేసింగ్ చేయడానికి అంటే పర్చేస్ ఆర్డర్ రైట్ చేయడానికి కానీ ఓకే పర్చేస్ ఆర్డర్ రైట్ చేయడానికి వాటికి ఏం కావాలి అంటే ఏ డేటా కావాలి ఆర్డర్ కరెన్సీ ఎట్లా ఆర్డర్ చేస్తావు నువ్వు వెండర్కి సో ఏ కరెన్సీలో చేస్తావు వాట్ ఈస్ ద పేమెంట్ టర్మ్స్ కండిషన్స్ వాట్ ఈస్ ఇన్కోటర్మ్స్ కండిషన్స్ హూ ఇస్ ద కాంటాక్ట్ పర్సన్స్ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఓకే అండ్ ఏమైనా ప్రైజింగ్ డొమెస్టిక్ లేకపోతే ఇంపోర్ట్ ప్రైజింగ్ ఇవన్నీ కంట్రోల్స్ కావాలంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాలో చూడాలి. సో బేసికల్గా 3 టైప్స్ ఆఫ్ డేటా ఉన్నాయన్నమాట వెండర్ మాస్టర్ కార్డ్లో. సో ఎప్పుడైతే XK01 క్రియేట్ చేస్తావో XK01లో సెంట్రల్ అని చెప్పారు కాబట్టి సెంట్రల్లో మనం అన్ని క్రియేట్ చేయొచ్చు. అంటే మనకి కావాలంటే జనరల్ డేటా క్రియేట్ చేయొచ్చు కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయొచ్చు అట్లాగే ఓకే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయొచ్చు. ఓకే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయొచ్చు. ఓకే అదే MK01లో ఉన్నాకో MK01లో మనం జనరల్ డేటా క్రియేట్ చేయొచ్చు. ఓకే తర్వాత పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయొచ్చు. అంటే మనం కంపెనీ కోడ్ డేటాని క్రియేట్ చేయలేము. అండ్ కంపెనీ కోడ్ డేటాలో వచ్చేసరికి మనం జనరల్ డేటా క్రియేట్ చేయొచ్చు అండ్ కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయొచ్చు. మనం పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా క్రియేట్ చేయలేము. సార్ ఎందుకు ఇన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఓకే జనరల్గా వెండర్ మాస్టర్ కార్డ్స్కి వచ్చేసరికి ఫినాన్షియల్ సంబంధించి ఫినాన్షియల్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే పేమెంట్స్ సంబంధించింది కాబట్టి మనం పేమెంట్స్ బయటికి వెళ్తాయి కాబట్టి రిస్క్ ఎక్కువ కాబట్టి ఆ వెండర్ మాస్టర్ కార్డు ఫినాన్స్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి పర్చేసింగ్ చేసేటప్పుడు ఎలాంటి కండిషన్స్ ఇవ్వాలి ఏంటనే తెలియదు కాబట్టి ఓకే రోల్స్ పరంగా ఎన్ని చేసుకోవాలనుకుంటే సో వాట్ దే విల్ బి అసైనింగ్ డైరెక్ట్లీ
MK01 to the purchasing department, FK01 to the financial department. సో సెంట్రల్ని అవాయిడ్ చేస్తారు. సో సెంట్రల్ లేకుండా పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాను క్రియేట్ చేసేటట్లు, ఫినాన్షియల్ వాళ్ళు కంపెనీ కోడ్ డేటాను క్రియేట్ చేసేటట్లు చెప్తారన్నమాట. ఓకే, సో అందుకని మనకి 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇది ఈసీసీలో వచ్చేసరికి క్లియరా. సో ఈసీసీలో క్రియేట్ చేయడానికి జస్ట్ మనకి అకౌంట్ గ్రూప్ ఉంటే చాలు. అకౌంట్ గ్రూప్స్లో మనం చెప్పుకున్నాం కదా, 0001, 0002 లాగా మనకి డిఫరెంట్ స్టాండర్డ్ ఉన్నాయి, స్టాండర్డ్ అకౌంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది గూడ్స్ సప్లయర్స్, ఇన్వాయిస్ ప్రెజెంటెడ్ బై, ఓకే, ఫార్వర్డింగ్ ఏజెంట్స్, తర్వాత మెయిన్ వెండరు ఎట్లా డిఫైన్ చేస్తారో అట్లా కాకుండా వన్ టైం వెండర్ ఉంటాడు, వన్ టైం వెండర్ ఒకడు ఉంటాడు. అట్లాగే మనం ఎస్టీఓ ప్రాసెస్లో సప్లయర్ అంటే అదర్ ప్లాంట్ మనం వెండర్ అనుకుంటే కంపెనీ ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్లో, అలాంటి కేసెస్లో కూడా మనం ప్లాంట్ యాజ్ ఏ వెండర్ అని కూడా క్రియేట్ చేయొచ్చు. సో వెండర్ అకౌంట్ గ్రూప్స్లో మనకి మెయిన్గా వచ్చేసరికి ఇలాంటి కేసెస్ ఉన్నాయన్నమాట. ఏం కేసెస్ ఉన్నాయి? మెయిన్ వెండరు, గూడ్స్ సప్లయర్, ఇన్వాయిసింగ్ ప్రెజెంట్ పై పేయి, ఓకే, అండ్ ఆల్టర్నేటివ్ పేయి, దెన్ ఇన్వాయిస్ ఆర్డరింగ్ అడ్రస్, ఓకే, తర్వాత వన్ టైం వెండరు, తర్వాత ప్లాంట్ యాజ్ వెండరు, అట్లాగే డిఫరెంట్ ఫినాన్షియల్ వెండరు, అట్లా డిఫరెంట్ వెండర్స్ ఉన్నాయి అన్నమాట. సో అది స్టాండర్డ్స్. మనం కస్టమైజ్ కావాలంటే కస్టమైజ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది అయితే అకౌంట్ గ్రూప్ అయితే సరిపోద్ది మనకి మన వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేయడానికి ఈసీసీలో. ఓకే, క్లియర్. ఎక్కడికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇదంతా కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఓకే, ఇదంతా కూడా మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఒకసారి ఓపెన్ చేసి మీకు చెప్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి XK01 అనే ట్రాన్సాక్షన్ కూడా ఉంది. ఓకే, ఇది మనం కంపెనీ కోడ్ ఎంటర్ చేయాలి, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఎంటర్ చేయాలి, అకౌంట్ గ్రూప్ ఎంటర్ చేయాలి, 10 ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అయితే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ అయితే ఇంటర్నల్ నెంబర్ రేంజ్, లేదా రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ తీసుకుని కాపీ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది XK01. అదే MK01కి ఇలా అనుకో, MK01లో ఓన్లీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఒకటి కనిపిస్తుంది, ఓన్లీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ సంబంధించిన డేటా ఒకటి వస్తుంది. అదే FK01కి ఇలా అనుకో, FK01లో మళ్ళీ ఓన్లీ కంపెనీ కోడ్ డేటా ఒకటి వస్తుంది. ఓకే, ఇది ఈసీసీలో. సో ఈసీసీలో మనం ఓకే క్రియేట్ చేసేటప్పుడు ఓకే I'll create one any after one. Okay, so 0001 enter చేస్తాను సంథింగ్. ఓకే, అండ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కంపెనీ కోడ్. ఓకే, సో ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ మనం కంపెనీ చెప్పాం కదా, ఇది బేసిక్ డేటా ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, బేసిక్ డేటా ఇన్ఫర్మేషన్ నేము, టైటిల్స్, సర్చ్ టైము, కంట్రీ, ఓకే, ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అన్నీ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో అడ్రస్ డీటెయిల్స్, టెలిఫోన్, స్టాండర్డ్ మెయిల్స్ ఇవన్నీ వస్తాయి, కమ్యూనికేషన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇచ్చిన తర్వాత ఓకే, ఇది ఇన్ కేస్ ఇదే వెండర్ మనకి కస్టమర్ కింద పనిచేస్తున్నాడంటే అకౌంట్ కంట్రోల్లో ఇక్కడ కస్టమర్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అతనికే మనం సేల్ చేస్తున్నాం, అతని దగ్గర నుంచి మనం కొంటున్నాం కొన్ని ప్రొడక్ట్స్. సో కస్టమర్ హ్యాజ్ వెండర్ అలా చేసుకోవచ్చు. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ డీటెయిల్స్. ఓకే, సో ఈ రిఫరెన్స్ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఏ డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, అకౌంట్ హోల్డర్ డీటెయిల్స్, ఆల్టర్నేటివ్ పే ఎవరికైనా పే చేయాలంటే వాళ్ళకి, ఓకే, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏంటి అన్నీ చేసుకోవచ్చు. ఓకే, దీని కాంటాక్ట్ పర్సన్స్ ఎవరు, వెండర్ మాస్టర్ వెండర్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్ అయ్యి. అదే దాన్ని ఇది రికన్సిలేషన్ అకౌంట్. ఓకే, ఫినాన్షియల్ పర్పస్ వాళ్ళు మన అమౌంట్ అంటే వాట్ ఎవర్ ద ప్రాసెసింగ్ అవుతుంది మొత్తం ఆ రికన్సిలేషన్ అకౌంట్ని క్యాలిక్యులేట్ చేసి రికన్సిలేషన్ అకౌంట్లో వేస్తారు. సో ఫినాన్షియల్కి మనం చెప్పాం కదా, వాళ్ళ చార్ట్ ఆఫ్ అకౌంట్లో జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ వాళ్ళు ఏదైనా అనాలిసిస్ చేస్తారు, ఈ వెండర్కి ఎంత పే చేస్తారు, ఈ టైప్ ఆఫ్ వెండర్స్కి అని. సో రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ కామన్ అకౌంట్ ఫర్ ఆల్ ద బిజినెస్ పార్ట్నర్స్. అంటే ఆల్ ద వెండర్స్కి ఒకే రికన్సిలేషన్ అకౌంట్ ఉండొచ్చు, లేదంటే డొమెస్టిక్స్కి ఒక రికన్సిలేషన్ అకౌంట్, ఇంపోర్ట్కి ఒక రికన్సిలేషన్ అకౌంట్, సర్వీసెస్కి ఒక రికన్సిలేషన్ అకౌంట్ అలా ఉంది. చివరిలో వాళ్ళు అనాలిసిస్ చేసుకున్నప్పుడు డొమెస్టిక్ వెండర్స్ మీద ఎంత స్పెండ్ చేశారు, ఎంత పే చేశారు, అట్లా ఉంటుంది అన్నమాట. మళ్ళీ డీటెయిల్గా లోపలికి వెళ్తే వాళ్ళ ట్రాన్సాక్షన్కి వాళ్ళకి ఈచ్ డీటెయిల్గా ఈచ్ వెండర్ వైజ్ కూడా వస్తుంది. ఓకే, సో దెన్ పేమెంట్ టర్మ్స్,
పేమెంట్ మెథడ్స్ ఎట్లా పేమెంట్ చేస్తారు, పేమెంట్ బ్లాక్ చేయాలంటే పేమెంట్ బ్లాక్, హౌస్, బ్యాంకు డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. ఓకే, అకౌంట్ క్లర్క్, ఆల్ వైపు క్లర్క్స్, క్లర్క్, వెండరు, ఆల్ డీటెయిల్స్ అన్నమాట. ఇది అంటే ఫైనాన్షియల్ సంబంధించింది. అండ్ మన పర్చేసింగ్ డేటా వచ్చేసరికి ఆర్డర్ కరెన్సీ, టర్మ్స్ అండ్ పేమెంట్స్, ఇంకో టర్మ్స్, మినిమం ఆర్డర్ వాల్యూ స్కీము. ఓకే, ఇవన్నీ కూడా మనకు సంబంధించింది ఫినాన్స్ పర్చేసింగ్ సంబంధించింది. ఇక్కడ కండిషన్స్ అన్నమాట. జిఆర్ బేస్డ్ ఇన్వాయిస్ లేకపోతే ఓకే ఆటో ఎవాల్యూటర్ రిసిప్ట్ సెటిల్మెంట్, లేకపోతే రిటర్న్ వెండర్ యాక్టివేట్ చేయాలా వద్దా, హూ ఇస్ ద బయర్ గ్రూప్ మన సైడ్ నుంచి, ఇదంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నమాట. తర్వాత దీనిలో మళ్ళీ సబ్ రేంజెస్ కావాలంటే సబ్ రేంజెస్, పార్ట్నర్ కావాల్సింటే పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్స్ కావాలంటే పార్ట్నర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. సో ఇట్లా వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మన XK01 ఎంటర్ చేసాం కాబట్టి అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. అది MK01 ఎంటర్ చేస్తే మన పర్చేసింగ్ డేటా ఓన్లీ బేసిక్ డేటా వచ్చింది, జనరల్ డేటాకి సంబంధించింది వచ్చింది. క్లియరా? సో ఇది మనం ఈసీసీలో క్రియేట్ చేసేది బేస్. ఓకే, ఈసీసీలో క్రియేట్ చేసేది. అదే S/4HANAకి వెళ్తే కొంచెం S/4HANAలో కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం బిజినెస్ పార్ట్నర్ని డిఫైన్ చేసుకోవాలి. ఆ బిజినెస్ పార్ట్నరు ఎవరు, ఎందుకు డిఫైన్ చేశారు అని చెప్పి మనం చెప్పాలి. బిజినెస్ పార్ట్నర్ డిఫైన్ చేసిన దాన్ని ఎందుకు డిఫైన్ చేసావని చెప్పాలి మనం. అంటే ఆ బిజినెస్ పార్ట్నర్ వెండర్ కోసం క్రియేట్ చేసావా, లేకపోతే కస్టమర్ కోసం క్రియేట్ చేసావా, లేకపోతే సమ్ FI వెండర్సా, లేకపోతే ఎంప్లాయీ అలా ఎట్లా, సో వాట్ పార్ట్నర్ అని చెప్పి మనం డిఫైన్ చేయాలి. సో దానికి S/4HANAలోకి వెళ్దాము. సో ఇక్కడ కూడా మనకి వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఉంటాయి, దాని నెంబర్ రేంజెస్ అన్ని కామన్గా ఉంటాయి. జస్ట్ ఏంటంటే కామన్ ట్రాన్సాక్షన్ కోడ్ పెట్టారు. XK01, MK01, FK01 అని కాకుండా కామన్ ట్రాన్సాక్షన్ కోడ్ పెట్టి ఆ కామన్ ట్రాన్సాక్షన్ కోడ్లో నువ్వు డిఫైన్ చేస్తున్నావు అన్నమాట. అంటే ఫస్ట్ నువ్వు బిజినెస్ పార్ట్నర్ నంబర్ని క్రియేట్ చేసి ఆ బిజినెస్ పార్ట్నర్కి అది వెండరా కస్టమరా అని చెప్పి నువ్వు డిఫైన్ చేస్తున్నావు. ఓకే, సో ఇక్కడ స్టెప్ పెరుగుతుంది, అంటే ముందు కొంచెం స్టెప్ పెరుగుతుంది బీపీ క్రియేట్ చేయడం. ఓకేనా, క్లియరా? ఓకే, సో బిజినెస్ పార్ట్నర్స్ కు ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి ఒకటే ట్రాన్సాక్షన్ కోడ్. మీరు MK01 ట్రై చేసిన, XK01 ట్రై చేసిన, FK01 ట్రై చేసిన డైరెక్ట్గా అది బీపీకి తీసుకెళ్ళిపోద్ది. ఓకే, సో చూడండి MK01 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే అది ఏం చేస్తుంది, డైరెక్ట్గా బీపీకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇది స్కిప్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఎంటర్ చేయగానే ఓకే బీపీకి వెళ్ళిపోతుంది, డైరెక్టింగ్ టు బీపీ బిజినెస్ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? సో టేబుల్స్ లెవెల్లో వెండర్కి సంబంధించిన వెండర్ మాస్టర్ కార్డ్ టేబుల్ ఒకటే ఉంటుంది. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. మీరు వెండర్ మాస్టర్ కార్డ్ ఈసీసీలో వెండర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసినప్పుడు, కస్టమర్ మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసినప్పుడు నంబర్ ఏదైతే ఉందో అది మనం డైరెక్ట్ వెండర్ నెంబర్ అనుకోవచ్చు, డైరెక్ట్ కస్టమర్ నెంబర్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బీపీ క్రియేట్ అవుద్ది, తర్వాత వెండర్ నెంబర్ క్రియేట్ అవుద్ది. సో మీరు పెట్టిన కనెక్షన్ అంటే బీపీ టు వెండర్ ఏ విధంగా కనెక్టివిటీ ఉందో ఆ కనెక్షన్ ప్రకారము సిస్టము సేమ్ నెంబర్ తీసుకుంటుంది. లేదు నువ్వు డిఫరెంట్ నెంబర్ నుంచి డిఫైన్ చేసి ఉంటే బీపీకి సపరేట్ నెంబరు, వెండర్కి సపరేట్ నెంబరు క్రియేట్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో బీపీ నెంబర్ ఈజ్ నాట్ ఏ వెండర్ నెంబర్, వెండర్ నెంబర్ సపరేట్గా ఉంటుంది. ఓకేనా, క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయి కదా? ఓకే, సో బిజినెస్ పార్ట్నర్ డిఫైన్ చేసేటప్పుడు ఓకే బిజినెస్ పార్ట్నర్ రోల్ డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, కేటగిరీ రోల్స్ అని ఉన్నాయి. ఫస్ట్ బిజినెస్ పార్ట్నర్ మీరు డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ బిజినెస్ పార్ట్నర్ రోల్ డిఫైన్ చేయాలి. అతని రోల్ ఏంటంటే అతను ఒక ఆర్గనైజేషనా, లేకపోతే ఒక పర్సనా, లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్సా అని చెప్పి డిఫైన్ చేయాలి. సో బీపీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు ఓకే ఇక్కడ మనం డిఫైన్ పర్సనా, ఆర్గనైజేషనా అని చెప్పి మనం డిఫైన్ చేసుకోవాలి. ఓకే, పర్సనా, ఆర్గనైజేషనా, గ్రూప్ అని చెప్పి డిఫైన్ చేసుకోవాలి. సో బిజినెస్ పార్ట్నర్ పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ అని చెప్పి డిఫైన్ చేసుకోవాలి. సో నేను పర్సన్ అని డిఫైన్ చేసుకున్నాను అనుకో, సింగిల్ పర్సన్ అనుకో. ఓకే, అప్పుడు ఇది సింగిల్ పర్సన్ కింద క్రియేట్ అవుద్ది. ఓకే, బిజినెస్ పార్ట్నర్ రోల్ వచ్చేసరికి సింగిల్ పర్సన్ కింద క్రియేట్ అవుద్ది. ఓకే,
ఇప్పుడు దీంట్లో ఓకే. సో బిజినెస్ పార్ట్నర్ మనం పర్సనల్గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు జనరల్ డేటా అంటే బీపీ ఫస్ట్ ఇనిషియల్గా బీపీ క్రియేట్ చేసేసి ఓకే. బిజినెస్ పార్ట్నర్ కెన్ బి బిజినెస్ పార్ట్నర్ కెన్ బి పర్సన్ అవ్వచ్చు, గ్రూప్ అవ్వచ్చు, లేకపోతే కంపెనీ కూడా సారీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. అది అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రోల్స్లో ఓకే. ఫస్ట్ ఈ బీపీని మీరు జనరల్ బీపీ కింద క్రియేట్ చేసుకుని తర్వాత ఫినాన్షియల్ డేటా వెండర్ క్రియేట్ చేసుకుంటున్నారా, కస్టమర్ క్రియేట్ చేసుకుంటున్నారా అని మనం చెప్పుకోవచ్చు. లేదు స్టార్టింగ్ మీరు డైరెక్ట్గా వెళ్తాము అనుకున్నా అట్లా కూడా వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఇక్కడ రోల్స్ ఉంటాయి, కొన్ని రోల్స్ డిఫైన్ చేసి ఉంటాయి. ఓకే, వెండర్స్కి అయితే ఒక రోల్. ఓకే, ఇక్కడ చూడండి FLVN00 అని చెప్పి FLVN001 అని చెప్పి. ఓకే, అంటే వెండర్ అంటే ఏంటి, పర్చేసింగ్ డేటాకి సంబంధించింది. ఓకే, FLVN001 అనుకో వెండర్ ఫినాన్స్ సంబంధించింది. అట్లాగా ఓకే, కస్టమర్ అయితే FLC00 అట్లాగా. అంటే మీరు సెలెక్ట్ చేశారనుకో ఈ రోలు, సిస్టమ్ ఏం చేస్తుంది, ఈ బీపీ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ బీపీని కస్టమర్ కింద కన్సిడర్ చేస్తుంది. అంటే మీరు FLVN00 చేశారనుకో ఆ రోలు మీరు ఏ బీపీ అయితే క్రియేట్ చేశారో ఆ బీపీ రోలు ఓకే వెండర్ అని చెప్పి తీసుకుంటుంది. ఓకే, క్లియరా? సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. రోల్ అనేది ఏంటి, రోల్ అంటే ఏంటి, రోల్ ఈజ్ డిఫైనింగ్ దట్ వెదర్ బీపీ ఈజ్ వెండర్ ఆర్ బీపీ ఈజ్ కస్టమర్ ఆర్ బీపీ ఈజ్ ఎంప్లాయీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఏదే చాలా ఉంటాయి ఇందులో, వాటిలో ఏదైతే అది మెయిన్ లోన్ పార్ట్నరు, బారోవరు, ఓకే, సో అట్లా కలెక్టరు, ఇట్లాగా ఏదో చాలా చాలా ఉన్నాయి. ఓకే, సో మనకి ఏది కావాలంటే అది ఫినాన్షియల్ వెండర్ కావాలంటే ఫినాన్షియల్ వెండర్ అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియరా? క్లియర్? ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, బీపీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు అనుకోవాలి బీపీ అంటే ముందు బీపీని పర్సన్ అనుకోవాలా, లేకపోతే క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట మీరు. ఓకే, బీపీ హ్యాజ్ ఏ వెండరా, సారీ బీపీ హ్యాజ్ ఏ పర్సన్, లేకపోతే బీపీ హ్యాజ్ ఏ గ్రూపా, బీపీ ఈజ్ ఆర్గనైజేషన్, అట్లా ఒకసారి చేసుకోవాలి ఫస్ట్. తర్వాత సెకండ్ ఏంటి, బీపీ రోల్ డిఫైన్ చేసుకోవాలి. బీపీ రోల్ ఏమనుకోవాలి బీపీ రోల్ హ్యాజ్ ఏ కస్టమర్, ఈ బీపీ కస్టమర్ కింద క్రియేట్ చేస్తున్నామా, బీపీ వెండర్ కింద క్రియేట్ చేస్తున్నామా అని చెప్పి క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, గ్రూపింగ్ అన్నమాట. సో ఈ గ్రూపింగ్ అనేది ఏంటి, ఓకే, ఇక్కడ మన నంబర్ సెంటిమెంట్స్ అన్నమాట. ఈ గ్రూపింగ్ వచ్చి మనకి అక్కడ కనెక్ట్ అవుద్ది. ఓకే, అక్కడ మన అకౌంట్ గ్రూప్స్తో కనెక్ట్ అవుద్ది. ఓకే, ఇక్కడ మనం అక్కడ చూసారు కదా మీరు, మనం విండో మాస్టర్ కార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఈసీసీలో ఎక్స్టర్నల్ నంబర్ రేంజా ఇంటర్నల్ నంబర్ రేంజా అని చెప్పి డిఫైన్ చేసుకున్నాం. అవునా, డైరెక్ట్గా ఇంటర్వల్ ఇచ్చి ఆ గ్రూప్కి అసైన్ చేసాం, అకౌంట్ గ్రూప్కి. అవునా కదా. ఓకే, ఇక్కడ మనకు అట్లా ఉండదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ గ్రూపింగ్ బట్టి మన యొక్క నంబర్ రేంజ్ డిఫైన్ అయ్యి ఉంటాయి. ఓకే, మన యొక్క నంబర్ రేంజ్ గ్రూపింగ్ బట్టి డిఫైన్ అయ్యి ఉంటాయి. ఈ గ్రూపింగ్ వచ్చి మన యొక్క వెండర్ అకౌంట్ గ్రూప్ కనెక్ట్ అయ్యి ఓకే, అక్కడ మీరు ఈ గ్రూపింగ్కి మన వెండర్ అకౌంట్ గ్రూప్కి ఇంక ఏదైతే కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్స్కి ఏ నంబర్ రేంజెస్ వాడారు. ఇన్ కేసు మన బీపీ గ్రూపింగ్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఆడి ఓకే, వెండర్ అకౌంట్ గ్రూప్కి వచ్చి సమ్ డిఫరెంట్ XYZ ఇంటర్నల్ నంబర్ రేంజ్ వాడారు అనుకో, అది డిఫరెంట్ నంబర్ రేంజెస్ అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, బీపీ నెంబర్ వచ్చి ఏబిసి క్రియేట్ అవుద్ది, వెండర్ నెంబర్ వచ్చి XYZ వస్తుంది. సో అప్పుడు మీకు ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అసలు వెండర్ అకౌంట్ నెంబర్ అంట, బీపీ నెంబర్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కష్టం ఉంది. ఎందుకంటే మనం సెర్చ్ చేసేటప్పుడు బీపీ బేస్ చేసుకుని సెర్చ్ చేస్తాం, వెండర్ బేస్ చేసుకుని సెర్చ్ చేయలేము ఇక్కడ. అవునా కదా. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఎక్కడ డిఫైన్ చేసుకోవాలి బిజినెస్ పార్ట్నర్స్ ఏంటని చూసుకున్నాం మనం. సో SPROలోకి వెళ్తాము. సో SPRO SAP రిఫరెన్స్. సో ఈ బిజినెస్ పార్ట్నర్ కామన్ క్రాస్ అప్లికేషన్ కాబట్టి, అంటే ఈ బిజినెస్ పార్ట్నర్ మనం వెండర్ మాస్టరే కాదు, కస్టమర్ మాస్టరే కాదు, ఎంప్లాయీ మాస్టరే కాదు. ఓకే, చాలా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్లోకి వెళ్దాం. కాంపోనెంట్లోకి వెళ్ళి ఇక్కడ బిజినెస్ పార్ట్నర్స్ కింద డిఫైన్ చేసుకున్నాం. SAP బిజినెస్ పార్ట్నర్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ SAP బిజినెస్ పార్ట్నర్ ఉంది. ఓకే, క్రాస్ అప్లికేషన్స్. ఓకే, SAP బిజినెస్ పార్ట్నర్ ఉంది. ఇక్కడ మనం బిజినెస్ పార్ట్నర్స్లోకి వెళ్ళి నంబర్ రేంజ్ అని గ్రూపింగ్ అన్నమాట.
ఓకే. సో ఇక్కడ మనం చెప్పా కదా మీకు పర్సన్, ఆర్గనైజేషన్, గ్రూప్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత బేసిక్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి నంబర్ రేంజ్ గ్రూపింగ్ ఉంటుంది. ఈ నంబర్ రేంజ్ గ్రూపింగ్లోకి వెళ్తే మనకి డిఫైన్ నంబర్ రేంజెస్ డిఫైన్ ఇది బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి వెండర్ అకౌంట్కి సంబంధించి కాదు. వెండర్ అకౌంట్ ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం ఎక్కడ వస్తుందో, అవునా కదా? వెండర్ అకౌంట్ గ్రూప్కి ఎక్కడ డిఫైన్ చేయాలి, నంబర్ రేంజెస్ ఎక్కడ ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ చేయాలని చెప్పి మనం చెప్పుకున్నాం. మనం చెప్పాము చెప్పలేదా? వెండర్ అకౌంట్ గ్రూప్ మనం చెప్పుకున్నాం కదా. ఇది ఇప్పుడు నేను చెప్పేది బిజినెస్ పార్ట్నర్స్ కి. ఓకేనా? బిజినెస్ పార్ట్నర్ నంబర్ రేంజెస్ ఎట్లా డిఫైన్ చేయాలని చెప్తున్నా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలో వెండర్ మాస్టర్ డేటాలో ఉంటుంది. ఏంటది? వెండర్ మాస్టర్ నంబర్ రేంజెస్, అది అకౌంట్ గ్రూప్. ఎందుకు వచ్చింది ఫైనాన్షియల్ డేటా? మనం వెండర్ మాస్టర్ రికార్డులో మనం చెప్పుకున్నాం కదా, అకౌంట్ గ్రూప్ లెవెల్లో మన నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకోవడం. ఓఎంఎస్డి అదే సార్, అదే సార్. ఫైనాన్షియల్ ఎందుకు వచ్చింది మధ్యలో? నేను ఎస్పీఆర్ పాత చెప్తున్నా సార్. ఫైనాన్షియల్ ఎందుకు వస్తుంది? లాస్ట్కి జనరల్లో వచ్చింది. లాస్ట్కి జనరల్లో వస్తుంది, చూడు ఒకసారి మళ్ళీ. ఓకే. సో ఇక్కడ నంబర్ రేంజెస్ డిఫైన్ చేసాము. ఇప్పుడు ఈ గ్రూపింగ్ చూద్దాం. ఇక్కడ మనం గ్రూపింగ్స్ ఉన్నాయని చెప్పి కదా, ఇక గ్రూపింగ్ డిఫైన్ చేసుకోవాలి మనం. ఆ గ్రూపింగ్ డిఫైన్ చేసుకుని ఓకే, ఇది ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అయితే ఎక్స్టర్నల్ నెంబర్ చెక్ బాక్స్ పెట్టి ఇంటర్వెల్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో ఇన్ కేస్ మీరు బీపీ నంబరు వెండర్ అకౌంట్ గ్రూప్ నంబర్ సేమ్ ఉండాలి అనుకుంటే మీరు క్రియేట్ చేసే నంబర్ రేంజ్ ఇంటర్వెల్ సేమ్ ఉండాలి. అక్కడ ఇక్కడ సేమ్ ఉండాలి. ఓకే. ఇక్కడ మనకి ఇక్కడ బీపీలో వచ్చి ఎక్స్టర్నల్ అని డిఫైన్ చేసుకుని అక్కడ ఇంటర్నల్ అని డిఫైన్ చేసుకోవాలి. ఓకే. ఎగ్జాక్ట్ నంబర్ మ్యాచ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ నెంబర్ ఉంది సార్, అక్కడ నంబర్ లేదు అంటే యూ కెనాట్ గో హెడ్. సేమ్ నెంబర్ రేంజ్ రాదు, డిఫరెంట్ నెంబర్ రేంజెస్ వస్తాయి. ఓకేనా? ఓకేనా? క్లియరా? ఓకే. సో మీరు గ్రూపింగ్ క్రియేట్ చేసేటప్పుడు బీపీ గ్రూపింగ్కి మనం బిజినెస్ పార్ట్నర్స్ కోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బీపీ గ్రూపింగ్ క్రియేట్ చేసుకుని దానికి నెంబర్ రేంజ్ చేసుకుని దానికి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలి. ఓకే. సో ఈ డిఫైన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఓకే ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ మనం బీపీ క్రియేట్ చేసేటప్పుడు అది ఆ బీపీ వస్తుంది అన్నమాట. మనం ఏం చేద్దాం అంటే ఏదైనా ఒక బీపీ క్రియేట్ చేద్దాం, గ్రూపింగ్ క్రియేట్ చేద్దాం. ఓకే. సో ఏదైనా గ్రూపింగ్ క్రియేట్ చేద్దాం. లెట్స్ సే 0001కి నేను కాపీ చేసుకుని నేను సంథింగ్ ZRRR ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నా. సంథింగ్ బీపీఆర్ ఏదో క్రియేట్ చేస్తా. ఓకే. బీపీఆర్ క్రియేట్ చేసి దీన్ని నేను ఓకే నంబర్ రేంజెస్ 7 ఉంటే నంబర్ రేంజెస్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నేను జస్ట్ బీపీఆర్ క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ బీపీఆర్ క్రియేట్ చేసుకుని జెడ్ ఉంది కదా. సో దీని నెంబర్ రేంజెస్ జెడ్ అంటే ఏంటి? సమ్ వాట్ జెడ్ అంటే ఏదో డిఫైన్ చేసుకుని ఉంటారు. ఏంటిది? 97 సిరీస్ అది డిఫైన్ చేసుకున్నారు. అదే మన నెంబర్ రేంజెస్ కావాలనుకో సేమ్ మనకి గ్రూప్ క్రియేట్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుని పైన అక్కడ ఎలా డిఫైన్ చేసుకోవాలన్నా అట్లాగే సేమ్ ఇక్కడ కూడా అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇన్సర్ట్ చేసి తర్వాత గ్రూప్లో ఇంటర్వల్స్కి వెళ్ళి ఫ్రీ ఇంటర్వల్స్ చెక్ చేసి ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఫ్రీ ఇంటర్వల్స్ని మనం తీసుకోవచ్చు. ఓకే. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సంథింగ్ లైక్ ఆర్ఆర్ పెడతా. ఆర్ఆర్ పెట్టి ఇక్కడ ఓకే దీన్ని కాపీ చేసుకుంటా. సరే ఆర్ఆర్ వచ్చింది, ఆర్ఆర్ రాలేదా? ఓకే ఆర్ఆర్ వచ్చింది. ఇక్కడ ఆర్ఆర్ వచ్చింది. ఓకే. సో నేను సేవ్ చేసుకుంటున్నాను. సో నేను ఆర్ఆర్ అనే నంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నప్పుడు సో నేను ఈ ఆర్ఆర్ నేను దానికి కూడా ఇచ్చుకోవచ్చు సేమ్. ఓకే. గ్రూపింగ్ ఏంటి? ZGPPR ఏదో క్రియేట్ చేశాను, ఆ పీపీఆర్కి ఇస్తున్నాను. ఆర్ఆర్ అని నా నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటున్నాను. ఓకే. సో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ చెక్ బాక్స్, ఇంటర్నల్ నెంబర్ చెక్ బాక్స్ డిపెండ్స్ ఆన్
నెంబర్ రేంజెస్ నువ్వు డిఫైన్ చేసినప్పుడు నెంబర్ రేంజ్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ చెక్ బాక్స్ పెట్టి ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్, ఇంటర్నల్ నెంబర్ రేంజ్ వస్తే ఇంటర్నల్ నెంబర్ రేంజ్ వస్తుంది. క్లియరా? ఎస్ సార్. ఓకే, ఇక్కడ దాకా అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. Yes. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ ఎస్పిఆర్ఓలోకి వెళ్ళి ఓకే మనకి సింక్రనైజ్ చేద్దాం. ఓకే, అంటే బీపీ టు వెండర్కి కనెక్షన్ చేద్దాం ఎక్కడ వస్తుందని చెప్పి. ఓకే, సో క్రాస్ అప్లికేషన్ కంపోనెంట్స్ మాస్టర్ డేటా సింక్రనైజేషన్. సో మాస్టర్ డేటా సింక్రనైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనం సింక్రనైజేషన్ చేస్తున్నాం కాబట్టి మాస్టర్ డేటా సింక్రనైజేషన్లోకి వెళ్ళి కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ చేద్దాం. కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్లో బిజినెస్ పార్ట్నర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం సెట్టింగ్ ఫర్ వెండర్. ఇక్కడ చూసారా మనకి సెట్టింగ్ ఫర్ వెండర్ ఇంటిగ్రేషన్ ఉంది, సెట్టింగ్ ఫర్ కస్టమర్ ఇంటిగ్రేషన్ ఉంది. అంటే కస్టమర్స్ కూడా సేమ్ ఎట్లాగే చేయాలి సెటప్. క్లియరా? సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఓకే ఇక్కడ మనం చూసారా సెట్ బీపీ రోల్ కేటగిరీ టు డైరెక్ట్ బీపీ టు వెండర్. ఓకే, సో అంటే ఏంటి, ఈ బీపీ రోల్ కేటగిరీ బీపీ టు వెండర్ కేటగిరీకి కనెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఎస్ సార్. సో ముందు కిందకి వెళ్దాము. ఫైల్ నెంబర్ రేంజెస్ చూసుకున్నాము. బీపీ టు కనెక్ట్ ఎక్స్టైన్ నెంబర్ రేంజెస్ ఇక్కడ చూసారా డిఫైన్ నెంబర్ రేంజ్ అసైన్మెంట్, అంటే అక్కడ నెంబర్ రేంజ్ అసైన్మెంట్, ఇక్కడ నెంబర్ అసైన్మెంట్ మ్యాచింగ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ డిఫైన్ నెంబర్ రేంజ్ ఇక్కడ బీపీ టు వెండర్, బీపీ నుంచి వెండర్కి మ్యాచ్ చేస్తున్నాం. వెండర్ టు బీపీ అంటే ఏంటి, ఇన్ కేస్ మనం ఈసీసీలో వెండర్ వాడేవారు కదా, వెండర్ని బీపీతో మ్యాచ్ చేసేటప్పుడు అక్కడ వెండర్ టు బీపీ మ్యాచ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనకి బీపీ లేదు కదా ఈసీసీలో. ఓకే, ఇన్ కేసు వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా వెండర్ క్రియేట్ చేసి దాన్ని బీపీ టు మ్యాచ్ చేయాలనుకున్నప్పుడు వెండర్ టు బీపీ మ్యాచ్ చేసేవారు. ఇప్పుడు మనం బీపీ టు వెండర్ కాబట్టి బీపీ క్రియేట్ చేసి స్టార్ట్ వెండర్ మ్యాచ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ గ్రూపింగ్, మన గ్రూపింగ్ ఏంటి, ZBPR ZBPR ఎంటర్ చేసుకోవాలి. ZBPR ఎంటర్ చేసుకుని ఏ గ్రూప్తో నీ వెండర్ అకౌంట్ గ్రూప్ ఏ గ్రూప్తో మ్యాచింగ్ చేయాలనుకుంటున్నావు అంటే ఏంటి, నువ్వు ఇక్కడ వెండర్ అకౌంట్ గ్రూప్ కూడా ఒక నెంబర్ అని డిఫైన్ చేసుకోవాలి. వెండర్ అకౌంట్ గ్రూప్ కూడా ఒక అకౌంట్ గ్రూప్ డిఫైన్ చేసుకోవాలి. సో దానికి ట్రాన్సాక్షన్ కోడ్ ఏం చెప్పాను నీకు, OMSG. వెండర్ అకౌంట్ గ్రూప్కి OMSG. సో ఐ విల్ గో ఫర్ OMSG. ఇక్కడ చెప్పా కదా నన్ను చూపించాను, సేమ్ ఈసీసీలో చూపించిన స్క్రీన్ ఇక్కడ కూడా ఉంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నా యొక్క వెండర్ అకౌంట్ గ్రూప్ ఏదైతే ఉందో, వెండర్ అకౌంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఓకే ఆ వెండర్ అకౌంట్ గ్రూప్ని నువ్వు డిఫైన్ చేసుకుని దాని యొక్క నెంబర్ రేంజెస్ని డిఫైన్ చేసుకుని ఆ నెంబర్ రేంజెస్కి ఏదైతే ఇంటర్వల్ ఉందో ఆ ఇంటర్వల్ని డిఫైన్ చేసుకోవాలి. సో లెట్స్ నేను 0001 తీసుకుంటున్నాను. ఓకే, 0001 తీసుకుని దాని యొక్క నెంబర్ రేంజ్ ఎంత ఉందో చూస్తాను. 0001 అంటే ఏముంది, P0 ఉంది. సో P0 అయితే నెంబర్ రేంజ్ ఇంటర్వల్. సో నేనేం చేస్తున్నాను, OMSGకి వెళ్ళి P0 చెక్ చేస్తున్నాను. P0 ఏముంది ఇక్కడ, P0 ఏముంది, ఇదండి P0 అంటే ఏంటి, 8 సిరీస్తో స్టార్ట్ అయింది. మనం డిఫైన్ చేసింది ఏ సిరీస్తో స్టార్ట్ అయింది, మనం డిఫైన్ చేసింది ఏ సిరీస్తో స్టార్ట్ అయింది, 1 సిరీస్తో స్టార్ట్ అయింది. అవునా? కానీ ఇక్కడ 8 సిరీస్తో స్టార్ట్ అయింది. అంటే రెండు మ్యాచ్ అయినాయా, మ్యాచ్ అవ్వలేదు. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నువ్వు చెక్ బాక్స్ పెట్టావు సేమ్ నెంబర్ అని చెప్పి. ఓకే, సపోజ్ నేను 0001 ఎంటర్ చేసి ఓకే నాకు 2 ఒకటే కావాలి అని చెప్పి చెక్ పెట్టావు అనుకో, సిస్టమ్ ఏమంటుందంటే బాస్ నువ్వు సేమ్ నెంబర్ నేను పెట్టలేదు, డిఫరెంట్ నెంబర్ నుంచి పెట్టావు, నీకు అలా రాదు, నీకు బీపీకి సపరేట్ నెంబర్ క్రియేట్ అవుద్ది, వెండర్కి సపరేట్ నెంబర్ క్రియేట్ అవుద్ది అని చెప్పి చెప్పొద్దు. అర్థమైందా? ఓకేనా? లేరా? ఓకే, అందుకనే ఒక్కసారి మళ్ళీ చెప్తారా సార్, కొద్దిగా కన్ఫ్యూజన్. ఏం కన్ఫ్యూజన్ సార్, అంటే ముందు ఏం చేశారు ఒకసారి రవి చెప్తాడండి. రవి ఒక రోజు ఆర్డర్ లాగా వస్తాను.
చెప్పరా ఎస్ సార్. ఫస్ట్ మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకున్నాం కదా సార్ గ్రూప్. దానికి ఒక నెంబర్ రేంజ్ ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 సిరీస్ ఇచ్చుకున్నాం అనుకో. ఇక్కడ ఏదైతే మనం గ్రూప్ అసైన్ చేస్తున్నామో ఇక్కడ 0001కి అదే సేమ్ నెంబర్ రేంజ్ అయితే అది సేమ్ నెంబర్ అనేది అవ్వద్దు సార్. లేదంటే డిఫరెంట్ గా ఉంటే సపోజ్ ఇక్కడ 2 సిరీస్ ఇచ్చి ఇక్కడ 3 సిరీస్ ఉంటే డిఫరెంట్ ఉన్నందుకు ఇక్కడ సేమ్ అనేది అవ్వదు సార్. ఓకే, అర్థమైంది సురేష్? అర్థం కాలేదా సార్? ఇప్పుడు ఓఎంఎస్జి అని చెప్పారు కదా, అలాగే ఇప్పుడు OBD3 కొడితే సేమ్ వస్తుంది కదా సార్? లైక్ ఒకసారి చూడండి. అదే అటిలోకి వెళ్ళద్దని చెప్పిన, అందుకే చెప్పి నేను ఓపీటీలో ఎందుకు ఎన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్. ఫస్ట్ చూడు, ఏదైనా ఒక బీపీ క్రియేట్ చేసినప్పుడు బీపీ సపరేటు, ఓకే, తర్వాత వెండర్ సపరేట్, అట్లాగే కస్టమర్ సపరేట్. ఇది అర్థమైందా? అర్థమైంది సార్. అంటే ఇప్పుడు BP బీపీ separate, క్రియేట్ vendor చేసుకుంటే separate. మేబీ ఇటు వెండర్ అవ్వచ్చు, కస్టమర్ అవ్వచ్చు. బీపీ క్రియేట్ చేసినట్టు బీపీ కస్టమర్ అవ్వచ్చు, వెండర్ అవ్వచ్చు. సో ఫస్ట్ దాకా అయింది కదా. ఫస్ట్ బీపీకి డిఫైన్ చేసుకోవాలి ఏ నెంబర్ రేంజెస్ కావాలని చెప్పి. ఓకే, సో బీపీ నెంబర్ రేంజ్ నేను సపోజ్ 1 సిరీస్ పెట్టుకున్నా. సపోజ్ సంథింగ్ లైక్ 1999 ఏదో పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నేను వెండర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఈ బీపీతో నేను వెండర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను చెప్పా కదా, బీపీ అనే నంబర్ వేరే ఉంటుంది, వెండర్ అనే నంబర్ వేరే ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే సేమ్ బీపీని మనం కస్టమర్ కింద వాడవచ్చు, వెండర్ కింద కూడా వాడచ్చు, లేదు రెండిట్లు కూడా వాడచ్చు. నువ్వు సేమ్ బీపీ నెంబర్కి వెండర్ క్రియేట్ చేయొచ్చు, కస్టమర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నువ్వు బీపీ చేసిన తర్వాత వెండర్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఒక నెంబర్ రేంజ్ క్రియేట్ చేసుకోవాలి కదా నేను. ఓకే, దీనికి నేను సపోజ్ 2 సిరీస్ పెట్టాను అనుకో. 2 సిరీస్ అంటే పెట్టాను అనుకో, ఇప్పుడు 2 ఈక్వల్ అయినాయా? బీపీ నెంబర్ రేంజ్ వెండర్ నెంబర్ సేమ్ అయిందా? లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ చెక్ బాక్స్ పెట్టకూడదు, సేమ్ నెంబరు. ఓకే, చెక్ బాక్స్ పెట్టకుండా ఓన్లీ జస్ట్ డిఫైన్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? బీపీ క్రియేట్ చేసేటప్పుడు బీపీ నెంబర్ వస్తుంది, దాన్ని వెండర్ కింద క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ ఏంటో రిలేషన్షిప్ ఇస్తున్నాం అన్నమాట. ఈ బీపీ నుంచి వెండర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కనెక్షన్ ఈ బీపీ క్రియేట్ చేసిన తర్వాత ఈ బీపీని మనం వెండర్ కింద వాడుకోవచ్చు, వెండర్ కింద క్రియేట్ చేసుకోవచ్చు అని ఒక కనెక్షన్ ఇస్తున్నా. ఆ కనెక్షన్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ కనెక్షన్ వస్తుంది. ఈ అకౌంట్ గ్రూప్, ఈ అకౌంట్ గ్రూప్. బీపీలో అకౌంట్ గ్రూప్ ఏంటి? బీపీలో అకౌంట్ గ్రూప్ ఏంటి మీ లెక్క ప్రకారం అయితే? బీపీలో అకౌంట్ గ్రూప్ ఎలాగా దేని బేస్ చేసుకుని వస్తుంది? గ్రూపింగ్ బేస్ చేసుకుని వస్తుంది. వెండర్లో నెంబర్ దేని బేస్ చేసుకుని వస్తుంది? అకౌంట్ గ్రూప్ బేస్ చేసుకుని. ఓకే, అర్థమైందా? సో నేను దీనికి కనెక్షన్ పెట్టినా. ఈ బీపీ గ్రూప్ సంథింగ్ XYZ అనుకుంటే, ఓకే, ఈ గ్రూపింగ్ వచ్చేసరికి అకౌంట్ గ్రూప్ వచ్చి ABC అనుకుంటే, ఈ రెండింటికి నేను కనెక్షన్ ఇస్తున్నా. అంటే నేనేంటి XYZ అనే గ్రూపింగ్ వాడుకుంటున్నప్పుడు ఐ కెన్ క్రియేట్ వెండర్ విత్ వెండర్ అకౌంట్ గ్రూప్ ABC. XYZ యూజ్ చేసి క్రియేట్ చేసిన బీపీస్కి ABC అనే వెండర్ అకౌంట్ గ్రూప్స్ తో వెండర్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను నేను. ఓకే, రెండు ఈక్వల్ గా ఉంటే సేమ్ వెండర్. సమ్ K001 ఉన్న అకౌంట్ గ్రూప్స్ వాడాలనుకున్నావు అనుకో, నువ్వు వాడలేవు. ఎందుకంటే నువ్వు కనెక్షన్ చేయలేదు రెండిట్లకి. కనెక్ట్ చేయాలి. ఈ బీపీసీ దీనికే వాడాలి, ఈ బీపీసీ దీన్నే వాడాలి అని చెప్పి చెప్పాలి సిస్టమ్కి. సో మళ్ళీ K001 వాడాలనుకున్నావు అనుకో, ఈ వెండర్ అకౌంట్ గ్రూప్ వాడాలనుకున్నావు అనుకో ఈ బీపీకి, అప్పుడు నువ్వు మళ్ళీ ఏం చేయాలి? ఈ XYZకి ఈ K001కి కనెక్షన్ పెట్టి ఇక్కడ లింక్అప్ పెట్టాలి. ఇక్కడైతే మనం లింక్ చేసాం, ఇక్కడ కాన్ఫిగరేషన్లో అక్కడ లింక్అప్ పెట్టాలి, ఇక్కడ లింక్అప్ పెట్టాలి రెండు. అప్పుడే సిస్టము ఈ గ్రూపింగ్ క్రియేట్ చేసేటప్పుడు ఆ గ్రూపింగ్ సంబంధించి వెండర్స్ ఏది తీసుకోవాలి డిఫాల్ట్గా అని తీసుకుంటుంది. సో ఒకటే తీసుకోగలం ఏదైనా. ఓకేనా? ఎందుకంటే ఈ వెండర్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ క్రియేట్ చేస్తుంది ఇంటర్నల్గా. సో ఇంటర్నల్గా క్రియేట్ చేసేటప్పుడు ఒక్కదానికి కనెక్షన్ తీసుకుని ఆ కనెక్షన్లో ఏ నెంబర్ రేంజ్ అయితే డిఫైన్ చేసిందో ఆ డిఫైన్ చేసిన నెంబర్ రేంజ్ ప్రకారం అది తీసుకుంటారు. అందుకనే ఎప్పుడు కూడా వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ ఉంటాయి. మనం ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ ఇవ్వాలంటే మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి.
అక్కడికి వెళ్ళి మాన్యువల్గా ఎంటర్ చేసుకోవాలి. క్లియరా? ఎస్ సార్. పాసిబుల్ కాదా అంటే అవుతుంది. పాసిబుల్ ఎక్స్టర్నల్ నెంబర్ కూడా పాసిబిలిటీ అవుతుంది, కానీ ఎప్పుడు సిస్టమ్ అది నేను అడుగుద్ది నీ నెంబర్ ఎంటర్ చేయి, నేను నెంబర్ ఎంటర్ చేయని. ఓకేనా? అంతేనా? క్వశ్చన్ ఉందా ఏమైనా ఇంకా? లేదు సార్. క్లియరా? సార్ ఈ సేమ్ నెంబర్స్ పక్కన ఫ్లెక్స్ గ్రూప్స్ ఏదో ఉంది కదా సార్, అది టిక్ చేసేయడం వల్ల ఏమవుతుంది? చేంజెస్ ఫంక్షనల్స్ చాలా ఉంటాయి. ఫంక్షనల్స్ చూడడం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్ గ్రూపింగ్, classification assigned when creating a business partner, assign each partner business to grouping when you create a business partner. Okay, each business partner to a grouping of business, so the grouping determine the number range. Okay, you cannot change the assignment afterwards. Okay, you change you can define the grouping, their description, the associated number ranges and other attributes in customization. Okay, you can define the standard grouping for internal and external number range. Okay, for each grouping create a number range. Okay, when you create a business partner, the entry in the group field determines whether and how an entry is made business partner number field. Okay, పెట్టలేదు, జస్ట్ ఐ థింక్ రిస్ట్రిక్ట్ చేయడానికి, క్లాసిఫికేషన్ చేయడానికి ఇంకోటి, అంటే దీని గురించి ఏం డిఫైన్ చేయలేదు. అంటే ఫ్లెక్సిబుల్ గ్రూపింగ్ అంట, మార్చొచ్చా మార్చకూడదా అంటే నువ్వు తర్వాత మార్చుకోవచ్చా అంటే ఒకసారి డిఫైన్ చేసేసిన తర్వాత మార్చొచ్చా మార్చకూడదా అని. ఇక్కడ యూజ్ ఏంటంటే దీనివల్ల యూజ్ ఏం చెప్పాడు, assign each business partner grouping to when you create a business partner. Okay, assign each business partner to grouping when you create a business partner. So అది ఎట్లా బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేసేప్పుడు గ్రూపింగ్ ఉంటుంది. ద గ్రూపింగ్ డిటర్మైన్ ద నంబర్, అది కరెక్టే. యూ కెనాట్ చేంజ్ ద అసైన్మెంట్ ఆఫ్టర్ వర్డ్స్, చేంజ్ చేయలేమంట. ఓకే, సో you can define the grouping, their description, the associated number ranges, other attributes in customization. You can define the standard groupings for the internal external number ranges. So for each group create a number range. Adi correct. So when you create a business partner, the entry in the grouping field determines whether how it is. Just define this ante. Adi valla ento ఉపయోగం తెలియదు. మనకి ఇక్కడైతే ఎప్పుడు వాడుకోవాలి. ఫ్లెక్సిబుల్ అని అన్నాడు కాబట్టి నువ్వు మార్చుకోవచ్చేమో లేటర్. యూ వాంట్ టు చేంజ్ ద గ్రూపింగ్, యూ కెన్ చేంజ్ ఏమో. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నామో నాకు ఐడియా లేదు, బట్ ఇప్పుడైతే వాడలేదు ఇప్పుడు మనం. ఓకే సార్, ఈ అసైన్మెంట్ గ్రూపింగ్ కి అకౌంట్ గ్రూపింగ్ కి ఈ అసైన్మెంట్ చేయలేదు అనుకోండి, అంటే మన బీపీ నుంచి వెంటనే కన్వర్ట్ చేయలేమా సార్? బీపీ నుంచి వెండర్కి, బీపీలో వెండర్ క్రియేట్ చేయడం, కన్వర్ట్ చేయడం కాదు. ఓకే, బీపీలో వెండర్ క్రియేట్ చేయలేమా సార్? ఈ బీపీలో ఒక వెండర్ క్రియేట్ అవుతాడు కదా, అది సేమ్ నెంబర్ ఉందనుకో బీపీ కస్టమర్ యూజర్స్కి అండ్ యూజర్స్కి కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, బీపీ ఎందుకంటే మనం సెర్చ్ చేసేటప్పుడు బీపీ బట్టి సెర్చ్ చేస్తాం కదా, బీపీ మాస్టర్ రికార్డ్ని. ఎస్ సార్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ముందు XK01 XK02 అంటే డైరెక్ట్ వెండర్ నెంబర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు కదా, మనకు బీపీ ఉంది కదా, బీపీ నెంబర్ తెలిస్తే మళ్ళీ వెండర్ నెంబర్ తెలియకపోతే, మనకు వెండర్ నెంబర్ తెలిసింది అనుకో పేవాళ్ళు వచ్చేసరికి వెండర్ నెంబర్ ఇస్తాం కదా. ఓకేనా? క్లియరా? క్లియరా? అర్థమైనా అర్థం కాలేదా? ఎస్ సార్, ఎస్ సార్. సో ఇది మనకి ఇక్కడ మ్యాపింగ్ అన్నమాట, మెయిన్ మ్యాపింగ్ ఇక్కడ వచ్చేది. సో ఇట్లా మనం డిఫైన్ చేసుకుని దీన్ని మనం మ్యాచ్ చేసుకుంటే అప్పుడు ఏమవుద్ది, మనం బీపీ క్రియేట్ చేసినప్పుడు అంటే BP/O బీపీ అని క్రియేట్ చేస్తే, బీపీలో చెప్పా కదా పర్సన్ ఫస్ట్ ఏంటి, పర్సన్ ఆర్గనైజేషన్ ఇక్కడ హైడ్ అయిపోయింది, బట్ పర్సన్ ఆర్గనైజేషన్ గ్రూప్ అని చెప్పి గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఆర్గనైజేషన్ అని క్రియేట్ చేసుకున్నాం అనుకో. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ రోల్ ఏంటి, జనరల్ డేటా ఒక్కటే క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో, ఫస్ట్ 000000 వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ జస్ట్ బీపీ క్రియేట్ చేసి వదిలేయచ్చు. లేదు నేను డైరెక్ట్గా ఫినాన్షియల్ వెండర్, పర్చేసింగ్ వెండర్ ఏదో క్రియేట్ చేయాలనుకో. ఓకే, అప్పుడు నేనేం చేస్తాను, నాకు సంబంధించిన FLVN00 దానికి వెళ్తాను, వెండర్కి సంబంధించిన దానికి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో డూ యూ వాంట్ టు క్రియేట్ అ బిజినెస్ పార్ట్నర్ రోల్ హ్యాజ్ ఏ వెండర్ మాస్టర్ డూ యూ వాంట్ టు సేవ్ ఇట్ అని చెప్పి అడుగుతుంది. సో ఫస్ట్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నప్పుడు అది ఏమైంది, డైరెక్ట్గా ఇక్కడ బీపీ రోలు
కి వెండర్ మాస్టర్ రికార్డ్ బీపీ రోల్కి పర్చేసింగ్ డేటా ట్యాబ్స్ వచ్చింది చూడండి పైన పర్చేసింగ్ డేటా ట్యాబ్ వచ్చింది. అంటే నేను అకౌంట్ కంపెనీ కోడ్కి సంబంధించి ఇచ్చానుకో ఏంటి FLN00 అది ఇచ్చానుకో క్రియేట్ యాజ్ ఏ ఫినాన్షియల్ వెండర్ అంటే ఇక్కడ మనకి కంపెనీ కోడ్ మారిపోతుంది, కంపెనీ కోడ్ డేటా వస్తుంది. కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఇందులో? సో ఇదంటే కూడా కస్టమర్ వెండర్ ఇంటిగ్రేషన్ CVI అంటారు కాంపోనెంట్. ఓకే సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సింక్రనైజేషన్ అనేది బిట్వీన్ ద బీపీ ఆబ్జెక్ట్ కస్టమర్ వెండర్స్ అది చాలా ఇంపార్టెంట్. ఓకే సో సింక్రనైజేషన్ చెప్పా కదా దాని నుంచి దీనికి మ్యాచింగ్ ఎట్లా చేస్తున్నారు అని చెప్పి. సో జనరల్గా మీకు టేబుల్ కావాలనుకో ఓకే వెండర్ మాస్టర్ రికార్డ్ టేబుల్స్ తెలుసు కదా, మా ఇప్పుడు ECCలో చేసిన వాళ్ళకి వెండర్ మాస్టర్ రికార్డు టేబుల్స్ తెలుస్తాయి. కానీ మన బిజినెస్ పార్ట్నర్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఓకే సో ఏం టేబుల్స్ ఉంటాయి? ఫస్ట్ SC69లోకి వెళ్దాం. SC69లో PUT 000 ఇది మన బిజినెస్ పార్ట్నర్ జనరల్ రేట్కి సంబంధించింది. ఇది బిజినెస్ పార్ట్నర్కి సంబంధించింది. ఓకే తర్వాత BU2 020 రెస్ట్ అడ్రస్ సంబంధించింది వస్తుంది. బీపీ రోల్స్ ఏ బీపీ రోల్స్ అసైన్ చేశారని చెప్పాలంటే PUT 100 బీపీ రోల్స్ ఏదైతే అసైన్ చేశారో అది. అదే నువ్వు వెండర్ మాస్టర్ రికార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలంటే LFA1 వెండర్ మాస్టర్ రికార్డు. ఓకే LFB1 కంపెనీ కోడ్ డేటా. ఓకే అట్లాగా ఇక్కడ దీనిలో LFA1 ఒకటి ఉంది మ్యాచింగ్ కోడ్. ఓకే తర్వాత KNA1 వచ్చేసరికి కస్టమర్ మాస్టర్ రికార్డు. ఓకేనా? సో ఈ టేబుల్స్ వచ్చేసరికి మనకి కస్టమర్ మాస్టర్ రికార్డ్కి వెండర్ మాస్టర్ రికార్డ్కి సంబంధించింది. క్లియరా? క్లియర్? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక బీపీ క్రియేట్ చేద్దాం. ఓకే ఒక బీపీ క్రియేట్ చేద్దాం. అట్లా క్రియేట్ చేయాలో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాం బీపీ క్రియేట్ చేసేటప్పుడు పర్సన్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ పర్సన్ క్రియేట్ చేద్దాం. ఏం మ్యాచ్ తేడా ఏం లేదు, జస్ట్ పర్సన్ జస్ట్ ఆర్గనైజేషన్ అంటే. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే సో సంథింగ్ లైక్ ఈ బిజినెస్ పార్ట్నర్ వచ్చేసరికి ఏకే ట్రేడర్స్ అని చెప్పి పెట్టుకున్నాం. ఏకే ట్రేడర్స్ ఎవరో పెట్టుకున్నాం ట్రేడర్ ఆర్గనైజేషన్. ఓకే అలా ఏదో ఒకటి పెట్టుకున్నాను. సిస్టంలో ట్రేడర్స్ అని పెట్టుకున్నాను సెర్చ్ చేయడానికి. ఓకే సో సిస్టమ్ అంటే అర్థమైంది కదా. సిస్టమ్ అంటే ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఎలా సెర్చ్ చేయొచ్చు, ఈజీగా ఉండేట్లు ఎట్లా సెర్చ్ చేసుకోవచ్చు అని ఎట్లా పెట్టుకోవాలి. ఓకే సో తర్వాత మనకి అడ్రస్లో ఏ అడ్రస్ ఉంటాయి, కంట్రీ అనేది మ్యాండేటరీ ఉంటుంది అన్ని చోట్ల. సో కంట్రీ పెట్టుకోవాలి. ఓకే తర్వాత లాంగ్వేజెస్. ఓకే అంటే నేను ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అట్లా ఎంటర్ చేస్తున్నాను. ఓకే మనకి తెలిసిన ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వరకు నేను ఎంటర్ చేస్తున్నాను. సో వాటి వరకే. తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్ వెరీ లాంగ్వేజెస్. లాంగ్వేజ్ లేదు సరే. ఓకే సో ఇంకా కాకుండా మనకి ఓకే అడ్రస్ మల్టిపుల్ అడ్రసెస్ మెన్యూ చేయాలంటే మల్టిపుల్ కంట్రీస్లో వాళ్ళకు ఉంటే ఆ కంట్రీస్లో మనం అడ్రస్ మెన్యూ చేయాలంటే మెన్యూ చేసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. ఐడి టైపు మనకి ఎలా ఉంటాయి, మన ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి అట్లా మనకి నేషనాలిటీ వైజ్గా వాళ్ళకున్న ఐడి టైప్స్ని డిఫైన్ చేసుకోవడం. ఓకే మార్షల్ ఇంకా అక్కడ ఉన్నాయి సేమ్. ఓకే వాళ్ళకి మనం వెండర్ మాస్టర్ రికార్డులో జనరల్ డేటాలో ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అట్లాగా ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకే సో బీపీ టైపు. ఓకే సో మేనేజరా, బ్రోకరా, ఎంప్లాయీయా. ఓకే ఇన్ కేసు లోకల్ వెండర్ అయితే ఓకే స్టేక్ హోల్డర్స్ అలాగా. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ. ఈ స్టేటస్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. అంటే మన సెంట్రల్ బ్లాక్. ఓకే ఇది చెప్పాం కదా మనం సెంట్రల్ బ్లాక్ చేసుకోవచ్చు వెండర్స్ని. ఓకే లేకపోతే పర్చేసింగ్ బ్లాక్ చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అట్లాగే సెంట్రల్ బ్లాక్ చేసుకోవచ్చు, లేకపోతే ఎట్లా కావాలంటే అట్లా బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా టెక్స్ట్ టెక్నికల్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా నార్మల్ డీటెయిల్స్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని సేవ్ చేస్తున్నాను. గ్రూపింగ్ ఏంటి లెట్స్ సే మన గ్రూపింగ్ ఏముంది ZBPR క్రియేట్ చేసాము. ZBPR క్రియేట్ చేసాం. ఓకే ZBPR అని ఒకటి క్రియేట్ చేసాం. ఓకే సో సేవ్ చేస్తున్నాం.
సో ఇవన్నీ డిఫైన్ చేస్తేనే ఇంక బీపీ క్రియేట్ అవుతుంది. నంబర్ రేంజెస్, గ్రూపింగ్, రోల్స్ అన్ని మ్యాపింగ్ చేస్తేనే నీకు అవుతాయి. ఓకేనా? సో ఇక్కడైతే బీపీ క్రియేట్ అయింది. ఓకే, ఓపెన్ బీపీ 1000200. ఓకే, సో ఎక్విటీ ట్రేడర్స్ అనేవాడిని మనం క్రియేట్ చేసాం. ఇది బీపీ, జస్ట్ బీపీ క్రియేట్ చేసాం. అసలు వెండర్, కస్టమర్, ఎంప్లాయీ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. జస్ట్ బీపీ క్రియేట్ చేసాం. ఓకే, సో అందుకని ఇక్కడ చూసా మనకి ఏదైతే క్రియేట్ చేసా ఆ రోల్స్ వరకు వస్తాయి. ఇంకా మనం డిఫైన్ చేయలేదు కాబట్టి జస్ట్ ఏదైతే డిఫైన్ చేసామో దానికి సంబంధించి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డిస్ప్లేకి వెళ్ళి చేంజెస్లోకి వెళ్ళి ఓకే మనం ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నామో దానికి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, సో మనం సపోజ్ నేను పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటాను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, FLV-N01 అది క్రియేట్ చేస్తున్నా, ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఇది ఎక్స్టెండ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం పర్చేసింగ్ డేటా ఎంటర్ చేయాలంటే ఏం కావాలి మనకి, పర్చేస్ ఆర్గనైజేషన్ కావాలి కదా, అవునా? సో పర్చేసింగ్ క్లిక్ చేసి ఆ డేటాని నేను ఎక్స్టెండ్ చేస్తున్నా. అప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ యొక్క పర్చేస్ ఆర్గనైజేషన్ డేటాని ఏ పర్చేస్ ఆర్గనైజేషన్ చేయాలనుకుంటున్నావు అది చేయాలి. సో పర్చేస్ ఆర్గనైజేషన్ ఏంటి, మనకు ఒక పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదు కాబట్టి మనం ఏదైనా ఒకటి తీసుకున్నాము. REM ఏదో ఉన్నారు కదా, చూద్దాం. REM ఎవరైనా ఉన్నాడు చూద్దాం. RE01, REM, RETG ఏదో ఉన్నారు కదా. సో దీనిలో ఏదైనా తీసుకుంటున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎనీ ఆఫ్ వన్. ఒకటి తీసుకుంటున్నాను ఏదో, తీసుకుని ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన డేటాని నేను ఎంటర్ చేస్తాను. దీనికి సంబంధించిన ఎంటర్ చేస్తాను. సపోజ్ కరెన్సీ వచ్చి INR, పేమెంట్ టైమ్స్, ఇంకో టైమ్స్ ఇవన్నీ కామన్. ఇంకా అక్కడికి ఇక్కడ తేడా ఏం లేదు, ఓన్లీ జస్ట్ బీపీ వచ్చిందంటే. ఇంకో టైమ్స్ కొన్ని ఫీల్డ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి అంటే కొంచెం బార్గా ఉన్నాయి, సరిపోవట్లేదు అంటే కొద్దిగా ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి. పార్ట్నర్స్ కావాలని పార్ట్నర్స్ డిఫైన్ చేసుకోవడం, వెండర్ సబ్ రేంజ్ ఉంటే వెండర్ సబ్ రేంజ్ డిఫైన్ చేసుకోవడం. ఓకే, ఇట్లాగా ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? క్లియరా? తర్వాత మళ్ళీ ఫినాన్షియల్ డేటా క్రియేట్ చేయాలనుకో, కంపెనీ కోడ్ డేటా క్రియేట్ చేయాలంటే మళ్ళీ నువ్వు ఏం చేయాలి, FLV-N00 క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో సేవ్ చేసినప్పుడు సిస్టమ్ అన్ని చెక్ చేస్తుంది. ఏదైనా ఫీల్డ్ డేటా మిస్ అయితే ఆ డేటా అడుగుతుంది అనమాట. సో లాంగ్వేజెస్ మనం ఎంటర్ చేయలేదు, సో ఆ లాంగ్వేజెస్ అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఏ లాంగ్వేజ్ అని చెప్పి సేవ్ చేస్తున్నాను. ఓకే, సో పోస్టల్ కోడ్ కూడా మ్యాండేటరీ అంట. సో ఎందుకంటే ఆ అకౌంట్ గ్రూప్లో మనం కంట్రోల్స్ చేసాం కదా, మనం వెండర్ అకౌంట్ గ్రూప్లో కంట్రోల్స్లో ఉంటాయి. సో అక్కడ ఏమైనా కంట్రోల్స్ ఉన్నాయనుకో, ఏదైతే మ్యాండేటరీ ఎన్నో ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి, పోస్టల్ కోడ్ అనేది మ్యాండేటరీ చేశారు. సంథింగ్ లైక్ 560077 అట్లా ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను, బెంగళూరు. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సో పార్ట్నర్ ఐడి అంట, దీనికి పార్ట్నర్ వాళ్ళకి పార్ట్నర్ ఐడి ఇది మ్యాండేటరీ పెట్టారంట. సో ఇట్లాగా ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్, మ్యాండేటరీ చేసిన ఫీల్డ్స్ అన్ని కూడా మనం డిఫైన్ చేసుకుని సేవ్ చేసుకుని, పార్ట్నర్ ఐడి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ వెళ్తాం. పార్ట్నర్ ఐడి ఇంతకు ఎక్కడ చూస్తాం మనం, పార్ట్నర్ ఐడి ఇక్కడ లేదు, పార్ట్నర్ ఐడి లేదు. ఓకే, అడ్రస్ ఎవరిలోకి వెళ్దాం. ఉండొచ్చు, మా పర్చేసింగ్ లో ఉండొచ్చు. పార్ట్నర్ ఐడి ఎక్కడ ఉంది, పార్ట్నర్ ఐడి సేవ్ చేస్తున్నాను. చూద్దాం మనం ఎక్కడైనా వస్తున్నాం మొదలు. ఫిల్ ద పార్ట్నర్ ఐడి ఫర్ పార్ట్నర్ రోల్ డిపి. ఓకే, సప్లయర్ 1 పర్చేజ్ ఆర్గనైజేషన్ RETG. ఓకే, సో ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్లో పార్ట్నర్ రోల్స్ ఎక్కడ వస్తాయి మనకి, ఫంక్షన్స్లో వస్తాయి. పార్ట్నర్ ఫంక్షన్స్లో DP అనే పార్ట్నర్ రోల్ని డిఫైన్ చేయమన్నాడు. సో మనకి ఏదో ఒకటి పెట్టాం, ఇది తీసుకోరేమో, ఆల్రెడీ క్రియేట్ చేసలేదు కాబట్టి తీసుకోదు. ఓకే,
సో ఆల్రెడీ ఉన్న క్రియేట్ చేసిన దాన్ని అటెండ్ చేసుకోవాలి. లెట్ మీ ట్రై చేస్తాను. ఎవరైనా ఉన్నారేమో. అంటే వాళ్ళ పార్ట్నర్ ఫంక్షన్స్ లో ఇది మ్యాండేటరీ అని పెట్టుకున్నారంటే ఏం లేదు. పార్ట్నర్ ట్రిప్ నాట్ అలౌడ్ టు జెట్ మళ్ళీ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ అకౌంట్ గ్రూప్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో జెట్కి సంబంధించి అకౌంట్ గ్రూప్ మనకి మన అకౌంట్ గ్రూప్ ఏంటి 001 కదా. 001కి సంబంధించిన అకౌంట్ గ్రూప్స్ లో చూసుకోవాలి. సో సప్లయర్స్ కంపెనీ కోడ్ కూడా అదే తీసుకోవాలి. Suppliers purchasing better. హరి టీజీ ఏదో తీసుకున్నాం కదా. ఏదో తీసుకున్నాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఏబిసి. సో ఇక్కడ నాకు తెలిసి డిఫరెంట్ గా డిఫైన్ చేసి ఉన్నాయి కాబట్టి తీసుకోరు. ఫస్ట్ మనం ఒక నంబర్ రేంజ్ దీనికి మ్యాండేటరీ చేసాడు ఎవడో పార్ట్నర్ ఫంక్షన్ కి. ఇదే కాపీ చేసి పెట్టి చూద్దాం. ఇంటర్నల్ అయితే తీసుకోరు. తీసుకున్నా సరే. ఓకే, సేవ్ చేసి ట్రై చేద్దాం. నాట్ అలౌడ్ సప్లయర్స్ ఫర్ అకౌంట్ గ్రూప్స్ అంటాం. ఓకే, కాలేదు, ఇవ్వట్లేదు. సో మీరు మ్యాండేటరీ చేశారు. మ్యాండేటరీ ఎక్కడ చూడొచ్చు? సరే, ఇది ఇక్కడ పక్కన పెట్టండి. ఇంకొకటి అడుగుదాము, ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనకి బిపి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ పార్ట్నరు మన వెండర్ అకౌంట్ నెంబరు ఎక్కడ ఉంటాయి? బిజినెస్ పార్ట్నర్ నెంబర్ అంటే పైన ఉంది. వెండర్ అకౌంట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే మనకి బిజినెస్ పార్ట్నర్ నెంబర్ వేరు, వెండర్ నెంబర్ వేరు. వెండర్ 1 సిరీస్ తో డిఫైన్ చేసాం కాబట్టి బిజినెస్ పార్ట్నర్. ఓకే, ఇప్పుడు జనరల్ డేటాలోకి వెళ్ళి ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి వెండర్ జనరల్ డేటా ఉంటుంది. ఈ జనరల్ డేటాలోకి వెళ్తే ఇక్కడ మనకి ఓకే అకౌంట్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ పెట్టారు వాళ్ళు. సో సంథింగ్ లైక్ XYZ ఎంటర్ చేద్దాం, చూసుకుంటున్నట్లే చూద్దాం. ఓకే, సో సిరీస్ వచ్చేసరికి 80021 అంట. సో ఇక్కడ నుంచి తీసుకోమంటుంది. నేను ఏం చేస్తాను, 80021 నుంచి స్టార్ట్ చేస్తా, చేసి సేవ్ చేస్తా. ఓకే, సో ఏరియా ఆఫ్ పర్చేస్ కంటైనర్స్ ఆర్ ఎర్రర్. ఏం ఎర్రర్ వచ్చింది? ఇంకా ఇక్కడ పర్చేసింగ్ కంటైనర్స్ ఆఫ్ ఎర్రర్స్ అంట. ఫైండ్ దిస్. సో ఇప్పుడు మనకి పార్ట్నర్స్ రోల్స్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయినాయి? ఈ పార్ట్నర్ రోల్స్ ఎక్కడ కనెక్ట్ అయినాయి? బికాజ్ మన యొక్క ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఇక్కడ కంట్రోల్ అయింది. బికాజ్ మన యొక్క ఏదైతే మనం డిఫైన్ చేస్తున్న 0001 అకౌంట్ గ్రూప్ ఉందో ఆ 0001 అకౌంట్ గ్రూప్లో OMSGకి వెళ్ళాం అనుకో. OMSGలోకి వెళ్తే OMSGలో 0001 అకౌంట్ గ్రూప్కి కింద మన సబ్ రేంజెస్ అంటే పార్ట్నర్ ఫంక్షన్స్ సంబంధించి డిఫైన్ చేశారు. సో ఇక్కడ ఈ పార్ట్నర్ స్కీమాస్ డిటర్మినేషన్లో ఆ స్కీమా డిటర్మినేషన్ లోపలికి వెళ్తే అక్కడ ఈ మ్యాండేటరీ పెట్టారు. ఏదైతే ఉన్నాయో ఆ డేటా మ్యాండేటరీ పెట్టారు. సో లెట్స్ రిమూవ్, ఇక్కడ రిమూవ్ చేద్దాము. సేవ్ చేద్దాము. సేవ్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళొద్దాం, ఇంకో కొత్త బీపీ క్రియేట్ చేద్దాం. లేదంటే ఇదే బీపీని మనం బీపీ క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా వెండర్ మాస్టర్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఏ బీపీని యూజ్ చేసుకున్నాం. బీపీని యూజ్ చేసి మనం అది క్రియేట్ చేసి చూద్దాం. సో ఓకే, సెర్చ్ చేస్తున్నాను నా బీపీని. సో ఇది బీపీ. ఓకే, నా చేంజ్లోకి వెళ్తున్నాను. చేంజ్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఓకే ఆల్రెడీ చేంజ్లో ఉంది. చేంజ్ నుంచి మనం మన యొక్క FLBN ఏదైతే వెండర్ పర్చేసింగ్ డేటా ఉందో అది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో నా మళ్ళీ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా ఇక్కడ నేను ఏదైనా ఫీల్డ్స్ మ్యాండేటరీ ఫీల్డ్స్ చూస్తున్నాను. ఇక్కడ చూడండి, మ్యాచ్ చూడండి. ఇక్కడ నా యొక్క బీపీని 0001 కనెక్ట్ చేశాను కాబట్టి 0001 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ నంబర్ ఆల్రెడీ ఒక స్కిప్ అయ్యి ఉండొచ్చు, నేను 22 పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ పెట్టాను కాబట్టి ఎక్కడ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ పెట్టాను, నేను ఎక్కడ పెట్టాను ఈ P0
అకౌంట్ ఎక్కడైతే క్రియేట్ చేశాను ఓఎంఎస్జేలో వెండర్ అకౌంట్ గ్రూప్ 0001కి మేబీ ఎక్స్టర్నల్ నెంబర్ అయి ఉండొచ్చు. P0 ఏది P0కి ఎక్స్టర్నల్ నెంబర్ ఇచ్చి పెట్టారు, అందుకనే మీకు ఎక్స్టర్నల్ నెంబర్ ఇచ్చి తీసుకుంటున్నారు. ఓకేనా, క్లియరా? అందుకనే అడుగుతుంది నెంబర్ ఎంటర్ చేయండి అని చెప్పి. సో అందుకే ఇంటర్నల్ నెంబర్ తీసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సీక్వెన్స్గా తీసుకుంటుంది, మనకి కన్ఫ్యూజన్ ఉన్నారు, అందుకనే ఎక్కువ. ఓకే సో ఇక్కడ అదేంటి 10 పర్చేసింగ్ ఆర్గనైజేషన్ డేటా అంటే చేస్తున్నాను. ఈ అడ్రస్లో ఏదో రెడ్ కలర్ ఉంది, ఏంటి అంటే రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంట. లాంగ్వేజెస్ అవి మెయింటైన్ చేయలేదు బాబు, మెయింటైన్ చేయమంటుంది. సో లెట్స్ గో విత్ లాంగ్వేజెస్. ఎక్కడ ఉంటుంది లాంగ్వేజెస్ ఇంతా కూడా మనం నెట్కాము, కనబడలేదు, ఎక్కడో పెట్టి ఉంటారు, ఇక్కడ ఉంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నాను, కరెస్పాండింగ్ లాంగ్వేజెస్. తర్వాత పర్చేసింగ్ డేటాకి వెళ్ళి ఓకే, ఇక్కడ నేను పర్చేస్ ఆర్గనైజేషన్ అయితే ఎక్స్టెండ్ చేయాలనుకున్నా పర్చేస్ ఆర్గనైజేషన్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ కరెన్సీ పెడుతున్నా. ఓకే, సో తర్వాత వెండర్ సబ్రెండర్స్, ఇంటర్చేంజబుల్, ఏం టెక్స్ట్ వాట్ ఎవర్ లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ పార్ట్నర్ ఫంక్షన్స్ రాలేదు, ఎందుకంటే నేను పార్ట్నర్ ఫంక్షన్స్ తీసేసాను, వద్దని చెప్పి తీసేసాను. క్లియరా, అర్థమైందా? సో వెండర్ మాస్టర్ కార్డ్కి దీనికి డిఫరెన్స్ ఏమంటే యాడింగ్ ఏంటంటే బీపీ యాడ్ చేసి దాన్ని సింక్రనైజ్ చేస్తారంటే, ఓకే, కనెక్ట్ చేశారంటే, దానికి కనెక్షన్ పెట్టారంటే. ఓకేనా, సో ఇప్పుడు వెండర్ 8002కి యూరోపియన్ కంట్రీ రీజియన్ వెండర్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఓకే ఓకే, సో ఇంకా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయండి, వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్స్, ఆ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే డీటెయిల్స్ అంటారు మనకి, ఎందుకంటే యూరోపియన్ కంట్రీ అంట, యూరోపియన్ కంట్రీ కాబట్టి. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్కి మనకి మ్యాండేటరీగా వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయమంటున్నారు. అకౌంట్ వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇక్కడెక్కడ అడ్రస్ వారీలోనే ఐడెంటిఫికేషన్లోనే అక్కడ ఉంటుంది, కంట్రోల్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి ఫీల్డ్స్ అలా ఉన్నాయి చూడండి, ఇక్కడ కరెస్పాండెన్స్, బిజినెస్ అవర్స్, నోట్ లాగ్స్ ఏమైనా ఉంటే అన్ని కూడా పెట్టుకోవచ్చు కదా. సో పేమెంట్ టర్మ్స్లో కొందరు స్టేట్స్లో అప్లిమెంట్ డీటెయిల్స్, జనరల్ డేటాలో ఉంటుందా, ట్యాక్స్ డేటాలో ఏమన్నా ఇన్ఫర్మేషన్. అక్కడ మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టుంటారు, ఆ అకౌంట్ గ్రూప్ లెవెల్లో ఈ ఫీల్డ్ మ్యాండేటరీ పెట్టుంటారు, అందుకని అది చూస్తుంది. సో సేవ్ చేద్దాం ఒకసారి, మళ్ళీ ఎర్రర్ చూపిస్తుంది కదా. వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబరు అడ్రస్లో కిందకి వస్తుంది. వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది కదా. అడ్రస్ పిన్ కోడ్ పోస్టల్ కోడ్ ఇవ్వదు సార్, సిటీ పోస్టల్ కోడ్. ఓకే, అదర్ కమ్యూనికేషన్స్ ఏమన్నా వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైనా ప్రింటర్కి సంబంధించి వస్తాయి. వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎందుకు వస్తుంది? ఓకే, ఫ్రమ్ వెండర్ 8002 అనేది ఫ్రమ్ యూరోప్ రీజియన్ అంట, అంటే అర్థమైంది. ఒక్క నిమిషంలో జనరల్ డేటాలో మనకి 8000 ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది ఏంటి? హౌ కమ్ ఇట్ ఈస్ లైక్ చూద్దా ఉందో. లేదు, నాట్ క్రియేటెడ్. 80000022 లేదు. యూరోప్ కంట్రీ అని ఎలా తీసేసుకుంటుంది? పోస్టల్ కోడ్ ఇవ్వలేదు సార్, నార్మల్ పోస్టల్ కోడ్ ఏం పెట్టాం మనం? ఏం పెట్టలేదు సార్. పోస్టల్ కోడ్ దానికి సంబంధం ఏంటి?
అక్కడ మ్యాండేటరీ మ్యాండేటరీ ఫీల్డ్ Yes, sir, పెట్టాం yes, కదా sir. ఇందాక Yes, sir, పెట్టాం కదా అది క్యాన్సిల్ చేస్తాం కదా సార్. ఇంతకుముందు లాస్ట్ పెట్టాము. ఓకే Yes, sir. సరే అది దానికి సంబంధం లేదు. ఇట్స్ ఫ్రమ్ యూరోప్ కంట్రీ రీజియన్ ఎంటర్ అంటే ఇది ఎట్లా వచ్చేసింది యూరోప్ అని మనం అసలు క్రియేట్ చేయలేదు ఇప్పుడు. సరే ఇంకో నంబర్ పెట్టి చూద్దాం. అక్కడ ఎక్స్టర్నల్ నంబర్ అయింది కదా. అదే సిస్టమ్ ఎట్లా యూరోప్ కంట్రీ అని తీసుకున్నా నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఇంకా ట్యాబ్స్ ఉన్నాయి కదా ఒకసారి చూడండి. ఇంట్లో అంటే తెలుసు. రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలంటే జనరల్గా ఫినాన్షియల్కి సంబంధించింది కాబట్టి ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్స్లోనే అక్కడ ఉండాలి. లేదా ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, ట్యాక్స్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి. నేను అడిషనల్ రిలేషన్షిప్లో కూడా చూడొచ్చు. కొన్ని ట్యాబ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ట్యాబ్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ట్యాబ్స్. వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ట్యాక్స్ నెంబర్ వేరు, వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు. సో జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ ఫినాన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఎక్కువ మనం క్రియేట్ చేయం కాబట్టి మనకి జనరల్గా ఈసీసీలో అయితే ఎక్కడ ఉంటాయి కరెక్ట్గా తెలుసు. ఇక్కడ మనకి ఎక్కడైనా ఎక్స్ట్రా ట్యాబ్స్ ఏమైనా ఇచ్చారమ్మా కంట్రీ స్పెసిఫిక్గా. కంట్రీ స్పెసిఫిక్ ఈసీసీ ఇక్కడ సర్వీస్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎల్ఎస్టీ నెంబరు, సిఎస్టీ నెంబరు కూడా ఎక్కడ ఉండాలి. వ్యాస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా. ఇక్కడ ఏదో కంట్రీ స్పెసిఫిక్ ఉందంట జిఎస్టీ. నా డౌట్ అంటే ఇక్కడ ఎందుకు అది ఆల్రెడీ క్రియేట్ అయిందా, ఇటు యూరోపియన్ ఎలా తీసుకున్నారని డౌట్. డౌట్ ఇట్లా అంటే ఇప్పుడు ఒకసారి పర్చేసింగ్ లోకి వెళ్ళండి. పర్చేసింగ్ లో ఉంటే ఐఎన్ఆర్ ఉంటుందా, కరెన్సీ ఇక్కడ ఏమైనా ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఉంటాయి. కంపెనీ కోడ్ డేటా జనరల్ డేటాలో ఉంటుంది, కామన్ ఇన్ఫర్మేషన్ కదా. సో సినిమా ఇక్కడే ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్స్ దగ్గర. మరి ఏమైనా హైడ్ అయిందో ఏమో తెలియదు వీళ్ళు. లేకపోతే ఓపెన్ చేద్దాం. వెండర్ అకౌంట్ గ్రూప్ వేరే పెట్టుకుని చూడండి. 0001 ఉంది కదా, దాని కాకుండా 0001లో ఓకే యూరోప్ డిఫైన్ చేసుకున్నాము. లేకపోతే ఈ ఎక్స్టర్నల్ వెండర్ ఏదైతే ఉందో ఆ వెండర్ వేరే డీటెయిల్స్ ఇచ్చి చూద్దాం. ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందా, క్రియేట్ కలర్ ఇది 1001. ఇది చేంజ్లోకి వెళ్దాము. ఇది ఆల్రెడీ డిఫైన్ అయిందా, డిఫైన్ కాలేదా? డిఫైన్ అయిపోయింది ఆల్రెడీ, అందుకని ఇది తీసుకుంటుంది. సరే మనం ఏం చేద్దాం అంటే ఇంకొక బీపీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ బీపీ. ఇక్కడ నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. ఓకే సో క్రియేట్ చేద్దాం డైరెక్ట్గా. ట్రై చేద్దాం ఒకసారి. అసలు నంబర్ బట్టి వచ్చిందా లేకపోతే ఏంటని చూద్దాం. సో వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం. సో ట్రేడర్స్ పెట్టి నేను సంథింగ్ బయో నాకు వేరే సంథింగ్ డిఫరెంట్ అంటే ఇస్తున్నాను. సో కంట్రీ లాంగ్వేజ్ ఇస్తున్నాను. ట్రేడర్స్ తర్వాత పోస్టులు కూడా ఉంటుంది కాబట్టి పోస్టులు కూడా ఇస్తున్నాను. రీజియన్ ఏం మ్యాండేటరీ కాదు. ఓకే ఏం మ్యాండేటరీ కాదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కాబట్టి జనరల్ డేటాలోకి వెళ్ళి సమ్ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఎంటర్ చేస్తా. సో సంథింగ్ 99 ఎంటర్ చేస్తా. ఓకే సో 99 ఎంటర్ చేసి పర్చేసింగ్ డేటాకి వెళ్ళి మళ్ళీ పర్చేసింగ్ ఏమైనా ఈ పర్చే ఆర్గనైజేషన్ లెవెల్ ఏమైనా పెట్టారమ్మో. ఓకే సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సేవ్ చేస్తున్నాను. ఓకే నాకు డౌట్ వచ్చి ఏంటంటే ఈ కంపెనీ ఉంది కదా, మనం ఈ ఆర్ఈడిజి తీసుకున్నాం కదా. ఈ ఆర్ఈడిజి పర్చే ఆర్గనైజేషన్ మేబీ యూరోప్ కంట్రీ అయి ఉంటుంది. సో అందుకని ఇది వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. ఓకేనా.
కంపెనీ కోడ్కి సంబంధించి ఉంది. సరే రేపు వేరేది అసైన్ చేసి వేరే పచ్చి ఆర్గనైజేషన్ ముందు మనం పచ్చి ఆర్గనైజేషన్స్ పచ్చి ఆర్డర్స్ మన కంపెనీ కోడ్స్ అవి క్రియేట్ చేయాలి. సో ఇట్లా మనం బీపీఎస్ ఎక్స్టెండ్ చేసి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో వెండర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ప్రాబ్లం ఏం కాదు, ఇక్కడెక్కడో ఉంటుంది. బట్ మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ కూడా తెలియదు కాబట్టి సీక్వెన్స్ నెంబరు స్కిప్పింగ్ దాట్ ఏదైనా కంట్రోల్స్లో. ఓకేనా? ఇది బీపీ అంటే ఇప్పుడు వెండర్ మాస్టర్ కార్డ్కి బీపీకి ఇది డిఫరెన్స్. అండ్ డౌట్ ఉందా?